Audio Jungle. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఎపిక్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా వెళ్తున్నాము, ప్లాన్ అయితే చేయలేదు. ఈరోజు నైట్ అక్కడే స్టే చేయబోతున్నాము. అక్కడైతే రూమ్స్ ఉండవు. మేమైతే క్యాంపింగ్ టెంట్ తీసుకెళ్తున్నాము. KPHPకి వెళ్తున్నాము. అక్కడ క్యాంపింగ్ టెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మేమైతే ఒక 4 పీపుల్ది క్యాంపింగ్ టెంట్ తీసుకెళ్ళి అక్కడే నైట్ అక్కడే స్టే చేస్తాము. ఈ వీడియో అయితే క్రేజీగా ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే హైటెక్ సిటీ నుండి KPHPకి వెళ్తున్నాము. క్యాంపింగ్ రెంటల్స్ వరకు అయితే కాల్ చేసాము, రమ్మన్నారు. మేమైతే వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. షాప్ నేమ్ వచ్చేసి KGF క్యాంపింగ్ టెంట్స్. ఇందులో మనకు చాలా ఉన్నాయి. టెంట్స్, మ్యాట్స్, లైట్స్, ఫ్యాన్స్, స్పీకర్స్, 2 లైట్లు అండ్ క్యాంపింగ్ టెంట్ అండ్ గ్యాస్, లైట్కి సంబంధించిన సెల్స్ ప్లస్ బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకున్నాము. వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్. రోడ్ బాగాలేదు ఇప్పుడు, సో అందరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వావ్, సూపర్ ఉంది ప్లేస్. పైనుంచి వ్యూ బాగుంది, మీరు చూసుకోవచ్చు ఇదంతా. మేమైతే కిందికి వెళ్తున్నాము. కిందేమో మనకు వాచ్ టవర్ అండ్ ఛత్రి వ్యూ పాయింట్ ఉంటాయి. మాకైతే టైం లేక వెళ్ళలేదు. మేమైతే కోటపల్లి రిజర్వాయర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో రిజర్వాయర్ వచ్చేసి 5:30 వరకు క్లోజ్ అవుతుందంట. ఇక్కడైతే ఒక వ్యాన్ కనిపిస్తుంది, మేబీ తెలంగాణ టూరిజం వాళ్ళది అనుకుంటా. సో ఇదే వచ్చేసి సఫారీ ట్రిప్, ఇదే వ్యాన్. ఒకసారి మనకు డీటెయిల్స్ అయితే చెప్తాడన్న. పర్సన్ 250 ఉంటుందండి. ఇది ఓకే, 8 మెంబర్స్ ఉంటుంది. ఓకే, టోటల్ ప్యాకింగ్ 2000 ఉంటుంది. ఓకే, వాచ్ టవర్, బర్డ్ వాచ్ ఏరియా, షూటింగ్ ప్లేసెస్, మెడిసినల్ ప్లాంట్స్, మూసీ ఆర్జిన్, ఓకే, గ్రాస్ ల్యాండ్ అని చూపిస్తుంది. 5 ప్లేసెస్ 5-6 ప్లేసెస్. 1 అవర్ ట్రిప్, ఓకే, 13 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే. మ్యాప్లో చూస్తే ఇక్కడ నుంచి రిజర్వాయర్కి 20 కిలోమీటర్స్ ఉంది. బోర్ర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మా వాడికి స్టమక్లో ఏదో తిప్పుతున్నట్టుంది అనుకుంటా, అది చెప్పట్లేడు బయటికి. నాకే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తే 2 క్లాస్ వీక్ అని ఫీల్ అయినట్టున్నాడు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళు. దేవుడు గాని అలా చెప్పి నాకు బాధపడతా. కోటపల్లి రిజర్వాయర్ ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే అన్న ఉన్నాడు, ఒకసారి డీటెయిల్స్ అయితే అడుగుదాం. మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 o'clock వరకు క్లోజ్. సండే సాటర్డే విజిట్ చేయడానికి సిటీ నుంచి బాగా వస్తారు. ఓకే, మామూలు టైం అయితే 5:30 వరకు క్లోజ్ ఉంటుంది మన బోటింగ్. ఓకే. ఈరోజు వాటర్ ఫ్లోయింగ్ అనమాట. ఈ 3 months వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఓన్లీ దాంట్లో జనాలు బాగా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే. ఇక మామూలు టైంలో బోటింగ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి నడుస్తుంది బోటింగ్ మాత్రం. ఓకే, స్ట్రేట్ ఇదే రూటా? స్ట్రేట్ ఇది, స్ట్రేట్ 1/2 kilometer. ఓకే, ఓకే.
చాలా మంది ఇక్కడ వై జంక్షన్ ఉన్నది కాబట్టి కొంచెం మంది ఇట్లా చుట్టూ తిరిగి పోతారు. ఓకే, అట్లా కాకుండా డైరెక్ట్ స్ట్రేట్ గా వస్తే మనకు మట్టి రోడ్ కనిపిస్తుంది. అట్లనే వచ్చేసి లోపలికి పోవాలి. కోట్పల్లి విలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వస్తారు చాలా మంది. కొంచెం లొకేషన్ పరంగా డిస్టర్బెన్స్ అయ్యి. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఎవరైతే కోటపల్లి రిజర్వాయర్కి విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే 3 వరకు రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయి కాబట్టి మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ ఇక్కడనే పార్కింగ్. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ రైడ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అన్నతో మాట్లాడి చూద్దాం. బోటింగ్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? డబల్ సీటర్ ఉంటుంది, సింగిల్ సీటర్ ఉంటుంది, పెడల్ బోట్ ఉంటుంది. ఓకే, ఒక సింగిల్ అయితే 1 మెంబర్కి 200 హాఫ్ అన్ అవర్. ఓకే, డబల్ సీటర్ 300 హాఫ్ అన్ అవర్. పెడల్ బోట్ 80 వెయిట్ లిమిట్ ఉంటుంది. 80 కిలోల కన్నా ఎక్కువ ఉన్న 80 కేజీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు పెడల్ ఇద్దరికి 400 ఉంటుంది. 20 మినిట్స్. 100 అబౌవ్ ఉంటాయి పర్సన్. 100 అబౌవ్ ఉంటే నాట్ అలౌడ్. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంటి అంటే చూసి ఇస్తాం. మెంబర్స్ ఏంటి? ఓకే ఓకే. లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు, వేసుకుంటున్నాము. గైస్ మేమైతే రెడీ అయ్యాము. అంతా చక్కగా జరగాల. అది వచ్చేసి డబుల్ సీటర్ది, మనం తీసుకునే పెడల్. వావ్, సూపర్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. యూట్యూబ్ యా యా. నా పూర్ణ ఎపిక్ బ్లాగ్స్. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. పెడల్ బోట్ తీసుకున్నాము. డబుల్ సీటర్ తీసుకుంటే బాగుండేది. సో మా అన్నయ్య వెయిట్ వచ్చేసి 90 kgs బాగున్నాడు. సో అందువల్ల పెడల్ బోట్ ఇచ్చారు వాళ్ళు. గైస్ చూడండి, మా ముందు ఉంది డబుల్ సీటర్ బోట్. ఇంకా ఇట్లా పెట్టాం. ఏమైనా పోతలే, ముందుకు పోతలే, ముందుకు పోలే, ముందుకు పోలే. స్లో పోతుంది ముందుకి. తొక్కుతున్నా కానీ ఇంటికి వెళ్ళాక సాయంత్రం తెలుస్తుంది కోస. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసి. తొక్కు తొక్కు తొక్కు, సైకిల్ తొక్కు. ఇంతకుముందు వచ్చినా నేను? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎలా అనిపించింది? సూపర్ ఉంది. మళ్ళీ వస్తావా? మళ్ళీ వీలు దొరికినప్పుడు వస్తా. ఫ్యామిలీతో వస్తావా, సింగిల్ వస్తావా? ఫ్యామిలీతో వస్తే మంచిగా అనిపిస్తుంది. ట్రై చేయి. ఫ్యామిలీతో వస్తే కొంచెం ఫ్యామిలీతోనే తీసుకొని వచ్చి ఒక మార్నింగ్ ఫుడ్ వచ్చి అంతా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే చంద్రుల్లో ఉన్నాడు. ఓకే గాయ్స్, తొక్కి తొక్కి కాళ్ళు పడిపోయినాయి మాయి. ఇది కూడా వస్తాడు. ఏ డాష్ 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 ఇస్తాడు. మావాడైతే అక్కడ ఉండిపోయాడు. మనకి వాటర్ పడవంట. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. లాస్ట్ పోయేటప్పుడు ఒక ముంచేస్తా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా.
శివుడు కాళ్ళు పోయినాయిరా. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. మా వాడు తొక్కి తొక్కి అలిసిపోయిండు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకా వస్తూనే ఉన్నారు పబ్లిక్ చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు. గాయ్స్ ఇప్పుడే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ టు హోమ్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, రిజర్వేర్ నిండిపోయి మత్తడి వస్తుంది. చాలా బాగుంది ఇక్కడ. ఎక్కడేనా ఇది? ఇక్కడేనా? ఓకే చెప్పు, డీటెయిల్స్ చెప్పు. అంతే ఎంత? ఒకటి కాస్ట్ 80 రూపీసా? ఓకే గాయ్స్ చూడండి, ఇక్కడ రిజర్వ్ పక్కనే ఫిష్ ఫ్రై చేస్తారు. ఫ్రెష్ అయితే ఉన్నాయంట, ఇక్కడ పట్టారంట చేపలు. ఎవరన్నా ఇక్కడ వచ్చేదంటే ఒకసారి టేస్ట్ అయితే చేయండి. వర్షం అయితే పడుతుంది. అటు ఇటు ఫైనల్గా టెంట్ అయితే వేసుకున్నాము. చూడొచ్చు లోపటైతే పెట్టేసుకున్నాము అన్నీ. ఓకేనా? కాకపోతే ఎయిర్ బయటకు పోదు కదా, తర్వాత తీసుకున్నాం. ఓకే, చిన్న గ్యాప్ ఉంటే చాలు. గాయ్స్ ఫైనల్గా అయితే సెట్ అయింది. అటు ఇటు చాలా ఇబ్బంది పడ్డాం. యాక్చువల్గా బయట వర్షం పడుతుంది. చిన్న సెటప్ అయితే చేసేసుకున్నాం. లైట్స్ అయితే సూపర్ ఉన్నాయి. రెండు లైట్స్ అయితే తీసుకున్నాము, ఒక 2 ఫ్యాన్స్ అయితే తీసుకున్నాము. ప్రజెంట్ అయితే కర్రీ వండుతున్నాం. దాని తర్వాత రైస్ పెట్టేసుకుని పొగలు వెళ్తున్నాయి. మా చికెన్ అయితే ఈ లెవెల్కి వచ్చింది. ఇంకెంతసేపు పడుతుంది? మా సామ్రాజ్యం లాస్ట్గా అటు ఇటు అయితే మేము 20 ఓకే చేసుకున్నాం. ఈ స్పీకర్ తీసుకొచ్చినాం కానీ ఎక్కడ సౌండ్ వస్తే ఎవడో పోలీస్ వస్తాడని చెప్పేసి సైడ్కి పెట్టినాం. సరే చూద్దాం సెటప్. వాటర్ లీకేజ్ అయితే ఏం కావట్లేదు. టెంట్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా ఇలా ఉంది మా గుడారం. హాయ్.